ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఇలా తప్పించుకోవడం మీ చేతనే అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఎలుకకు పొగబెట్టి బయటకు ఎట్లా తేవాలనో మా కార్యకర్తలందరికీ తెలుసు. మీరు అనుకుంటున్నాం ఎప్పటికీ మోసం చేస్తామని. వాళ్ళని చూడురి, మున్సిపల్లో చిన్న వార్డు మెంబర్కి ఎన్నికలు ఉంటే మోడీకి చూసి ఓటేయండి అంటారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, మన మోరీలో మురికి తీయాలంటే మోడీ వస్తాడే? ఈడున్నోడు ఎవడన్నా సక్కనైనోడు ఉండాలి. పెళ్లి పెద్దను చూసి పిల్లగానికి పిల్లని ఇస్తే వాడు సంసారం చేయకపోతే పెళ్లి పెద్దని అడుగుతామా? ఇవాళ ఈడ ఓట్లు వేసేటోడు మనకు పని చేసేటోడు అయి ఉండాలి, మనకు అందుబాటులో ఉన్నోడు కావాలి, మన సమస్యలు తెలిసినోడు కావాలి. అందుకే మీరు అరకపూడి గాంధీ గారిని 2014, 2018, 2023 3 సార్లు హ్యాట్రిక్ గెలిపించిందంటే మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీకోసం కొట్లాడుతున్నాడు కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిండు. అందుకే ఈనాడు ఎప్పుడు కలిసినా ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ల గురించి, తాగునీటి సమస్య గురించి, ట్రాఫిక్ జామ్ల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాడు. బస్సుల గురించి వారు అడిగినారు. తొందరలోనే గాజుల రామారంలో 100 ఎకరాల అంతర్జాతీయ బస్ టెర్మినల్ని కట్టుకోబోతున్నాం. ఆల్రెడీ ఆర్టీసీకి 100 ఎకరాల భూమిని కేటాయించినాం. 3 నెలలు తిరిగే లోపల పనులు ప్రారంభించుకుంటాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ఈ ఏరియాల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, ఈ బస్సుల బెడద నుంచి మిమ్మల్ని కాపాడడానికి గాజుల రామారంలో 100 ఎకరాల అంతర్జాతీయ బస్ టెర్మినల్ మనం కట్టుకుందామని తెలియజేస్తున్నాం. మెట్రో విస్తరణ ఈరోజు రాయదుర్గంలో ఆగిపోయింది. అక్కడి నుంచి నియోపోలిస్ వరకు ఈరోజు మనం విస్తరించుకునే కార్యక్రమం చేసుకుందాం. ఇవాళ ఈ ప్రాంతంలో 200 కోట్ల రూపాయల పైగా ఎకరం ధర వలుకుతుందంటే ఈ ప్రాంతంలో మౌలిక వసతులు అవసరం. మనం విశ్వనగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, దానికి సరిపోయినన్ని సౌలతులు ఉండాలి. ఆ సౌలతులు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈనాడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ మీకోసం ప్రత్యేకంగా అద్భుతమైన నెట్ జీరో కార్యాలయాలను కట్టించి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఐటీ కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఉండాలి. ఒక మైక్రోసాఫ్ట్ లేకపోతే ఒక గూగుల్ ఆఫీస్కి వెళ్తే, లేకపోతే ఒక కాగ్నిజెంట్ దగ్గరకో ఒక టీసీఎస్ ఆఫీస్కి వెళ్తే ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా నిర్వహణ జరుగుతుందో సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఆఫీస్ కూడా అంత అద్భుతంగా నిర్మించి ఈరోజు మనం మీకు అందించాలని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్నాం. అందుకే మిత్రులారా, మీరు సహకరించండి, మీరు అండగా నిలబడండి. అదేవిధంగా మా గాంధీ గారు చెప్తున్నారు, అన్న పేదోళ్ళకి ఇండ్లు లేవని. ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రకటించడానికి సంతోషపడుతున్నా. 1,00,000 ఇండ్లు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టి పేదలని అందులో భాగస్వాములను చేసి అల్పాదాయ వర్గాలకు ఆ ఇండ్లను కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ వివరాలన్నిటిని కూడా తొందరలోనే అందిస్తాడు.